హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ను కంటిన్యూ చేయండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పెడుతుంది. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి 34 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ చేస్తుంది. అండ్ నోటీస్ చేస్తుంటే నిఫ్టీ వచ్చేసి మనకి ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉన్నాయో దానిపైన న్యూ హై చేస్తుంది, బట్ క్లోజింగ్ ఇవ్వలేదు. సో నిఫ్టీ వచ్చేసి క్లోజింగ్ ఇవ్వకపోయినా సరే నిఫ్టీలో ఇవాళ స్ట్రెంగ్త్ ఉండే నిఫ్టీలో. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే నిఫ్టీ కూడా ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. నిన్న మార్కెట్లో ఒక రివర్సల్ క్యాండిల్, ఇప్పుడు కూడా మార్కెట్లో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. అండ్ దానికన్నా ప్రీవియస్ క్యాండిల్ మనం 3 days ఒక క్యాండిల్స్ చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ ఏదైతే ఇక్కడ నుంచి రేంజ్ బ్రేక్అవుట్ అయిందో ఆ బ్రేక్అవుట్ క్యాండిల్ ని మార్కెట్ సస్టైన్ అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇవాళ చాలా లాంగ్ మార్కెట్ లో దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది, రివర్సల్ క్యాండిల్. సో ఇక్కడ సింపుల్ పెట్టుకుందాం. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ హైస్ బ్రేక్ చేస్తుందో సో ప్రీవియస్ ట్రెండ్ ఏదైతే పాజిటివ్ ఉందో దాన్ని కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్ అనేది ఈ మధ్యలో ఓపెన్ అయింది అనుకోండి, అవాయిడ్ చేసేసేయండి. హైస్ అండ్ లోస్ మధ్యలో ఉంటే ఇక్కడ ట్రేడ్ అవాయిడ్ చేయండి. మధ్యలో ఈ క్యాండిల్ మధ్యలో ఉంటే ఒకవేళ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, 2 days లోస్ బ్రేక్ చేస్తే కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఈ డౌన్ సైడ్ లో సపోర్ట్ ఉంది, 24,920 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 24,865 ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ టూ డేస్ లో బ్రేక్ అయిన తర్వాత ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నిఫ్టీ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా డిప్ ఆన్ బై నిఫ్టీలో ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. సో నిఫ్టీలో బేరిష్ అవ్వాలంటే ఈ జోన్ కిందనే మార్కెట్లో బేరిష్ అవ్వచ్చు. అంటే 24,920 అండ్ 24,865 కిందనే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. అండ్ అప్పటి వరకు నిఫ్టీ వ్యూ వచ్చేసి డిప్ ఆన్ బై అండ్ పాజిటివ్ వ్యూతోనే ఉన్నాను నిఫ్టీలో. ఓకేనా, ఇది నిఫ్టీలో. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ట్రిక్కీగా ఉంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ అదే రేంజ్ లో మార్కెట్ ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్సే ఎక్కువగా మార్కెట్లో మొమెంటం కనిపించట్లేదు. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే నిన్నటి క్యాండిల్ మధ్యలోనే ఉంది, అంటే ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఈవెన్ ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే మార్కెట్లో ఈ లెవెల్స్ లో మార్కెట్లో ఈ పాయింట్ లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మార్కెట్ లో ఏదైతే రెసిస్టెన్స్ ఉండేనో అది బ్రేక్ అయింది అండ్ ఇప్పుడు సపోర్ట్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. 51,000 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో ఈ లెవెల్ నిన్న కూడా డిస్కస్ చేసాం మనం, ఈ లెవెల్. అండ్ దాని కింద 50,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్ లో 51,375 మార్కెట్ ఒక రెసిస్టెన్స్. ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ ప్లాన్ చేయకండి, నో ట్రేడ్. సో ఈ మధ్యలో ఉంటే మార్కెట్ అట్లీస్ట్ ఈ లెవెల్స్ అప్ సైడ్ అన్న బ్రేక్ అవ్వాలి, లేకుంటే ఈ లెవెల్స్ డౌన్ సైడ్ అన్న బ్రేక్ అవ్వాలి. అప్ సైడ్ లో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేసాం సింపుల్ గా. అండ్ డౌన్ సైడ్ లో బ్రేక్ డౌన్ అయింది అనుకోండి 51,000 కింద ఫేక్ బ్రేక్అవుట్స్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వెంటనే మార్కెట్ అప్ సైడ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లీస్ట్ మార్కెట్ 51,000 కింద షార్టర్ టైం ఫ్రేమ్ లో లైక్ 5 minutes కానీ 15 minutes కానీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి రీటెస్ట్ చేయాలి. మార్కెట్ రీటెస్ట్ చేసి ఫాలో అవ్వాలి. సో మార్కెట్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఆ లెవెల్స్ ని రీటెస్ట్ చేసి దెన్ డౌన్ సైడ్ లో ట్రేడ్ డౌన్ సైడ్ మార్కెట్ వస్తుంటే అప్పుడు మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. 51,000 కింద మార్కెట్ సస్టైన్ అవుతాయి. ఓకేనా, సో డౌన్ సైడ్ దీని కింద మార్కెట్ లో పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 1 hour టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను, సో దట్ నాకు బ్యాంక్ నిఫ్టీలో ఒక ప్యాటర్న్ ఫామ్ అయి కనిపిస్తుంది. సో దట్ మనకు ఒక ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ అప్పర్ సైడ్ లో అరౌండ్ 51,375 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇది ఒక షోల్డర్ అండ్ ఇది ఒక షోల్డర్, ఇది హెడ్ అండ్ షోల్డర్ నాకు ప్యాటర్న్ ఫామ్ చేసినట్టు కనిపిస్తుంది. అండ్ ఇంపార్టెంట్ ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ లో ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉండే, ఇప్పుడు ఇది సపోర్ట్ అయింది. సో ఇది ఒక ఇంపార్టెంట్ జోన్. సో రేపు దీని కింద ట్రేడ్ అవుతుంటే మనం ఇక్కడ పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. క్వాంటిటీ కొద్దిగా తక్కువ పెట్టండి ఈ జోన్ లో, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ట్రాప్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బికాజ్ ఇది సపోర్ట్ జోన్ అండ్ ఇక్కడ 50,800 ఇంక 200 పాయింట్స్ లో మార్కెట్ లో సపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ లెవెల్స్ కూడా ప్రీవియస్లీ మార్కెట్ లో ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసింది, ఇప్పుడు మార్కెట్ లో అది సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈ 200 పాయింట్స్ లో
క్వాంటిటీ తక్కువ పెట్టండి అండ్ 50,800 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం క్వాంటిటీ పెంచుకోవచ్చు పిఈ సైడ్లో, ఓకేనా. అండ్ పాజిటివ్ ఎప్పుడు అవ్వాలి, 51,375 పైనే మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీలో ఈ మధ్యలో ఉంటాయి, ఈ జోన్ మధ్యలో ఉంటే ట్రేడ్ అవాయిడ్ చేసేసేయండి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదే విధంగా ఫిన్ నిఫ్టీ చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా 1 అవర్ టైం ఫ్రేమ్ చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్ లో ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఏదైతే ప్రీవియస్ డే ఉందో దాని లోపట ఉంది. అండ్ కాకపోతే ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ క్యాండిల్ ఒక హై రెసిస్టెన్స్ పాయింట్, సో ఎగ్జాక్ట్లీ దాని కింద ట్రేడ్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో 1 అవర్ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఇక్కడ నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ 1 అవర్ టైం ఫ్రేమ్ పైన చూసినట్టయితే ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ కొద్దిగా స్లైట్లీ రిజెక్షన్స్ కనిపిస్తుంది నాకు. 1 అవర్ టైం ఫ్రేమ్ పైన ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 2 హైస్ మీరు చూసినట్టయితే ఇక్కడ డబుల్ టాప్ ఫామ్ చేసింది. మార్కెట్ పాజిటివ్ అవ్వాలి అనుకోండి, ఈ డబుల్ టాప్ పైన మార్కెట్ లో సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దీనిపైన ప్రైస్ ఉంటేనే అప్పుడు మనం సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. లేదా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, సో ఈ లోస్ ని మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 23,300 లెవెల్ ని సపోర్ట్ ని మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మార్కెట్ లో ఈ లెవెల్స్ దగ్గర మనం పిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై కూడా చేస్తుంది. ఒకవేళ మార్కెట్ సపోర్ట్ తీసుకోకుండా బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం పిఈ సైడ్ లో ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చు, డౌన్ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఫిన్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మార్కెట్ లో ప్రాఫిట్ బుక్ ఆర్ ట్రైల్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే ఇది ఒక సపోర్ట్ లెవెల్ అండ్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ కొద్దిగా రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ కూడా చూపిస్తాను 1 అవర్ టైం ఫ్రేమ్. సో నిఫ్టీ మనం 1 అవర్ టైం ఫ్రేమ్ కూడా చూసుకుందాం నిఫ్టీలో. సో నిఫ్టీ వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్ మార్కెట్ అనేది క్లియర్, మార్కెట్ హయ్యర్ హైస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ లో మార్కెట్ వెళ్తుంది. ఎటువంటి నెగిటివ్ రియాక్షన్ అయితే యాజ్ ఆఫ్ నో లేదు నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో ఇవాళ మార్కెట్ లో చూసినా ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అంటే ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఇది కంటిన్యూ అయ్యింది అనుకోండి ప్రాఫిట్ బుకింగ్. సో ఇంపార్టెంట్ లెవెల్ ఈ క్యాండిల్ ఒక లోస్ ఇంపార్టెంట్ 24,920 అండ్ 24,865 ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అవుదాం నిఫ్టీలో. సో అప్పటి వరకు నిఫ్టీలో మనం పాజిటివ్ ఉండొచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. డిప్ ఆన్ బై మనం ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్ లో. అండ్ ఈ లెవెల్స్ పైన కూడా మనం నిఫ్టీలో సిఈ సైడ్ లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఓకేనా. సో నిఫ్టీ పాజిటివ్ కనిపిస్తుంది, బట్ నాకు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా వీక్నెస్ కనిపిస్తుంది. అండ్ ఫిన్ నిఫ్టీ నిన్న మనకి పాజిటివ్ లో స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ చేసింది, బట్ ఇన్సైడ్ బార్ ఫామ్ చేసింది క్యాండిల్. సో ఇక్కడ హైస్ ఇంపార్టెంట్. ఈ హై పైన మార్కెట్ ఉంటే ఫిన్ నిఫ్టీలో అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ట్రాక్ చేస్తే 23,300 వైపు ఫిన్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో బ్యాంకింగ్ సెక్టర్ కొద్దిగా వీక్ కనిపిస్తుంది నాకు. అండ్ నిఫ్టీ వచ్చేసి మనకి స్టిల్ ఇంకా కూడా ఎటువంటి నెగిటివ్ క్యాండిల్స్, ఎటువంటి రివర్సల్ క్యాండిల్స్ లేదు కాబట్టి ఏదైతే ప్రీవియస్ ట్రెండ్ ఉందో బుల్లిష్ ట్రెండ్ దాంతోనే ఉందాం, ఓకేనా. అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి 25,100 లెవెల్ దగ్గర మనం చూస్తే 1,16,000 అండ్ 25,100 లెవెల్ దగ్గర మనకి 1,31,000. సో స్లైట్లీ ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది 25,100 లెవెల్. అండ్ డౌన్ సైడ్ లో సపోర్ట్ వచ్చేసి 25,000 లెవెల్ డౌన్ సైడ్ లో. అండ్ అప్ సైడ్ లో మనం చూసినట్టయితే ఇక్కడ 1,24,000 25,400 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. సో 25,500 లెవెల్ దగ్గర కూడా కొద్దిగా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ లో స్లైట్లీ మార్కెట్ ఇక్కడ 25,100 లో ఉంది. సో 1,31,000 1,61,000 స్లైట్లీ ఎక్కువగా ఉంది. బట్ మార్కెట్ అనేది ఓవరాల్ గా చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా పాజిటివ్ లోనే ఉంది నిఫ్టీలో, ఓకేనా. సో నిఫ్టీ వచ్చేసి 25,100 పైకి వెళ్తే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ 25,000 లెవెల్ దగ్గర ఉంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ 24,900 సపోర్ట్ 950 సపోర్ట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో, ఓకేనా, యాజ్ పర్ డేటా కూడా. అండ్ అదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో ఇది నెక్స్ట్ వీక్ దాంట్లో. సో డేటా కొద్దిగా
అన్రిలవెంట్గా ఉంటుంది, స్టిల్ అయినా కూడా చేసుకుందాం. సో 51,000 లెవెల్, 51,100 లెవెల్ దగ్గర చూస్తే 49,000 ఉంది అండ్ ఇక్కడ 45,000 ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ అప్పర్ సైడ్ లో 51,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ లో 50,500 సపోర్ట్ లెవెల్ 12,000 కనిపిస్తుంది. ఓకేనా. సో యాజ్ పర్ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి 65,000 లెవెల్, 65,900 ఓఐ ఇక్కడ కనిపిస్తుంది 51,200 లెవెల్ దగ్గర. సో ఇది స్లైట్లీ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది 51,200 అండ్ 51,500 రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ వీక్ గా ఉంది, కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టు బ్యాంక్ నిఫ్టీలో అయితే కనిపిస్తుంది యాజ్ పర్ డేటా అనేది. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్ చూస్తే US30 వచ్చేసి స్లైట్లీ పాజిటివ్ కనిపిస్తుంది అండ్ US Tech 100 నాస్డాక్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తుంది. యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ లో కనిపిస్తున్నాయి 152 పాయింట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్కి వచ్చేసి ఏషియన్ మార్కెట్స్ 100 పాయింట్స్ పాజిటివ్ లో కనిపిస్తున్నాయి. సో మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొక పాయింట్ మీకు చెప్దాం అనుకుంటున్నాను, ఎవ్రీ డే నేను ఇక్కడ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ రెగ్యులర్ గా ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డ్రా చేసిన లెవెల్స్ అయితే ఉన్నాయో లైక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లో కానీ అండ్ నిఫ్టీ స్పాట్ లో కానీ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ ని ఇస్తాను. సో ఈ లెవెల్స్ ఇంట్రా డేలో కంప్లీట్ డే మొత్తం కూడా వర్క్ అవుతాయి. ఒకవేళ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ స్పాట్ చార్ట్ పైన ఇక్కడ మీకు గ్రీన్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇదే పాయింట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో సపోర్ట్ జోన్ అండ్ అప్పర్ సైడ్ లో రెసిస్టెన్స్. సో ఇంట్రా డేలో ఒకవేళ మార్కెట్ అనేది ఈ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తుంటే ఈ లెవెల్స్ దగ్గర అంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ప్రాఫిట్ బుకింగ్ అన్నా లేకుంటే ట్రైల్ అన్నా మస్ట్ అండ్ షూట్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యి అప్ సైడ్ వెళ్తే ఇదే రెసిస్టెన్స్ కాస్త సపోర్ట్ అవుతుంది. సో ఫ్రెష్ గా మళ్ళీ మీరు లెవెల్స్ ని డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదే లెవెల్స్ ద మార్కెట్ మొత్తం అంటే డే మొత్తం కూడా వర్క్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్, మార్కెట్ ఒకవేళ సపోర్ట్స్ బ్రేక్ చేసి డౌన్ సైడ్ వస్తే ఇదే లెవెల్స్ అనేది మనకి రెసిస్టెన్స్ అయిపోతుంది అండ్ మార్కెట్ దీని కింద ఉంటే మార్కెట్ అనేది బేరిష్ గా కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఎవ్రీ డే మార్నింగ్ ఇది షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను రెగ్యులర్ గా నేను డ్రా చేసే లెవెల్స్. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి న్యూసెస్ నడుస్తున్నాయి. సో వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేశాను, పిన్ బాక్స్ లో లింక్ ఉంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది అండ్ కమెంట్ బాక్స్ లో కూడా లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వండి వాట్సాప్ బ్యాకప్ కోసం. ఒకవేళ టెలిగ్రామ్ కనుక బ్యాన్ అయ్యింది అనుకోండి సో మనం వాట్సాప్ ఛానల్ కి స్విచ్ అవుదాం. ఓకేనా. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.